హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా అంజలి ట్రెండ్స్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది కదా ఈ రోజు వీడియో ఏంటో. సింపుల్ ఈవినింగ్ వ్లాగ్ అనమాట. చుట్కీ ఆఫ్టర్నూన్ స్కూల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత తిని పడుకుంటది. ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత కంపల్సరీ బయటికి ఎటో ఒక దిక్కు పోదాం అని ఏడుస్తా ఉంటది అనమాట. సో అలా మేమైతే ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే ఓపెన్ జిమ్ అయితే ఓపెన్ చేశారు. సో అక్కడికి అయితే వచ్చామన్నమాట. ఇంకా చుట్కీ అయితే కొద్దిసేపు వదిలేస్తే ప్రశాంతంగా ఆడుకుంటది. ఆమెతో పాటు నేను కూడా కొద్దిసేపు అయితే ఎక్సర్సైజ్ అయితే చేశాను. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మంచి గెట్ టుగెదర్ లాగా గ్యాదర్ అయిపోతున్నారు. ఇంకా ఇది ఓపెన్ చేసిన కాడ నుంచి రోజు రావడమే అవుతుంది. కొత్త కదా, మస్తు హార్డ్గా తెలుసా? మస్తు హార్డ్ అన్నీ అంతే ఉంటాయి, అక్కడ కూడా అంతే. ఇంకోసారి ట్రై చేయి. 1 2 3 నువ్వు చేయగలవు అంజలి, చెయ్యు. ఇంకొకసారి లేపు, కరెక్ట్గా 4 అయితే. తర్వాత ఇంకొకసారి లేపు 5 అయితే. రీసెంట్ గానే ఓపెన్ చేసిరు కదా, అన్ని కొత్త కాబట్టి చాలా హార్డ్గా ఉన్నాయి అనమాట. ఏవో టైం పాస్ కి కొన్ని అయితే ట్రై చేసి. ఇక్కడ వెదర్ అయితే అసలు చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో ఆ చల్లటి గాలి వస్తా అంటే పిల్లలందరూ ఒక సైడ్ ఆడుకుంటా ఉంటారు. మనం ఒక పక్కన కూర్చొని వాళ్ళకి దెబ్బలు తాకుతానే మంచి ఆడతారా లేదా అని చూసుకుంటూ కూర్చుంటే చాలు. మనం కూడా పొద్దున్న దాకా అదే 4 గోడల మధ్యలో ఉండి ఊకే తలకాయ వస్తుంది. అట్లా పోయి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుంటే ఆ గాలికి చాలా పీస్ఫుల్ గా అయితే అనిపిస్తుంది అనమాట. చూడండి ఒకసారి ఎన్విరాన్మెంట్ అంతా ఎంత బాగుందో. తెలిసిన విషయమే, బెటాలియన్ లో అయితే ఫుల్ చెట్లు ఉంటాయి అనమాట. గ్రీనరీకి ఎలాంటి కొదవ అయితే ఉండదు. మా చుట్కీ ఒక్కటి ఉంటే చాలు, నన్ను ఏది చేయనియదు అనమాట. నేను చేస్తా ఉంటే ఆమె కూడా అదే ఎక్కుతానే ఎడతాను. ఏం చెప్తాను చెప్పులి. నేను సైడ్ అయిపోయి అన్ని ఆమెను ఎక్కించుకుంటూ కూర్చున్నా. లేకపోతే అక్కడ అంతమంది ఉన్నారా, ఒకటేసారి వా అని ఎడుతుంది. ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి ఆమెను ఎక్కించిన. ఇది ఒక్కటి మళ్ళీ కొద్దిసేపు అయితే ట్రై చేసిన. చాలా రోజుల తర్వాత ఎక్సర్సైజ్ చేసిన కాబట్టి చాలా హార్డ్గా అనిపిస్తుంది. అంతకుముందు ఇంట్లో చేసేదాన్ని కదా, కానీ ఇప్పుడు చాలా రోజులు బ్రేక్ వచ్చేసింది. మళ్ళీ బ్యాక్ టు ఎక్సర్సైజ్, కొంచెం హాట్ వాటర్ ఇవ్వో తాగాలి. అసలు అన్నిటికీ బ్రేక్ ఇచ్చేసిన ఎందుకో ఏమో. సో మళ్ళీ అన్నీ రీస్టార్ట్ చేయాలి. హాయ్ చెప్పు లావణ్య. హాయ్ ఏం చూస్తాను? హాయ్ చెప్పు కన్నీ. చెప్పు. ఆయన ఇంకా నిద్రలే ఫ్రీజ్ అయింది. నిద్రలే. ఈ మనిషి ఒక్క దగ్గర ఆగుతలేడు. మనిషి ఇంత అంటున్నాడు కానీ మనిషి ఒక్క దగ్గర ఆగుతలేడు. చుట్కీ ఎన్నో ఆడుతాను చూడ. మట్టి కుప్పలల్లో ఏమో చేస్తాను. కొద్దిసేపు అట్లా జిమ్లు ఉన్నాం, కొద్దిసేపు ముచ్చట్లు, కొద్దిసేపు జిమ్ చేయడం అయిపోయిన తర్వాత ఇంక ఇంటి తొవ్వ అయితే పట్టినాం అనమాట. అప్పటికి సాయంత్రం అయింది కాబట్టి ఛాయ్ అయితే కంపల్సరీ. ఆల్రెడీ మీరు మినీ బ్లాగ్స్లో చూసుంటారు, మేము ఛాయ్ కంపల్సరీ అన్నట్టు తాగుతాము పొద్దున సాయంత్రం. సో ఇంటికి వచ్చేసి ఇంకా టీ అయితే పెట్టుకున్నాము. అప్పటికి బాగా కూడా వచ్చిందనమాట. మా ఇంట్లో ఉన్న ఒక గుడ్ హ్యాబిటో బ్యాడ్ హ్యాబిటో తెలియదు కానీ మోస్ట్లీ నైట్ రైస్ తినమనమాట. ఏదో ఒక టిఫిన్ స్నాక్ చేసుకునే తింటాం కానీ రైస్ అయితే నైట్ టైం అవాయిడ్ చేస్తాం. మోస్ట్లీ 1 వీక్ తినమని కాదు కానీ ఒక 4 days 5 days అట్లా తినకుండా ఉంటాం. ఆ 2 days కూడా నేను బంద్ చేస్తానే. మా బావ 7 days కాదు మొత్తం నెలంతా కూడా నైట్ టిఫిన్ పెట్టినా తింటాడు. కానీ నాకే చేయడానికి కొద్దిగా బద్ధకం అయ్యి ఆ 2-3 days అన్న స్కిప్ చేస్తా. ఎందుకంటే చేయడం సింపులే కానీ వాటితో వచ్చే గిన్నెలు తోమడమే చాలా కష్టం. ఏదన్నా ఇంట్లో పని నాకు నచ్చని ఉన్నది అని అంటే అది గిన్నెలు తోమడే అనమాట. ఈ 3 పూటలు అండర్ సిస్టమ్ ఎవరు కనిపెట్టిలో కానీ వండేసరికి అసలు ఘోరంగా గిన్నెలు తోమేటి అవుతున్నాయి. ఇమాజిన్ చేసుకోండి, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ నైట్ టిఫిన్, ఎన్ని గిన్నెలు అయితే. తినేటప్పుడు బాగానే ఉంటుంది, ఏ పూటకి ఆ పూట డిఫరెంట్ ఐటమ్స్. కానీ తోమేటప్పుడు నాకే అస్సలు బాగుండదు అనమాట. అందుకే కొన్ని రోజులు రైసే పెట్టేస్తా. మధ్యాహ్నం ఏదైనా కర్రీ ఉంటే మిగిలిపోతే ఇంకా నైట్ ఈరోజు రైసే తినాలని చెప్పేసి రైసే పెట్టేస్తా అనమాట. ఇంకా ఈ రోజు నైట్ డిన్నర్
వరకు అయితే ఇలా సింపుల్ రెసిపీ చేస్తున్నాను. సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ పరంగా కూడా చాలా మంచి హెల్దీ రెసిపీ అనమాట. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ రెసిపీ. ఆల్రెడీ దీనికోసం నేను స్పెషల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని అవసరం లేదు. మీకు ఆల్రెడీ వీడియో అంతా చూస్తే స్కిప్ చేయకుండా మీకే క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. పెద్ద హడావిడి ఏం లేదు. ఆ బోలే చేనా ఉంటుంది కదా, వాటిని ముందే మనం ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టుకొని కుక్కర్లో అయితే ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకొని ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే అస్సలు యూజ్ చేయడం లేదు. వేసిన కాడికైతే మొత్తం బటర్ వేయడం. కావాలంటే మీకు డిఫరెంట్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో అప్పుడు అవే ఉన్నాయి కాబట్టి నేను వాటితోనైతే సింపుల్గా డిన్నర్ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు చేసిన అనమాట. ఆ పిండి కూడా కొంచెం ఉంటే ఒక 2-3 పెసరట్లు అయితే అని చెప్పేసి అవి కూడా వేసేసాను. ఇంకా చట్నీ అయితే దానికోసం సపరేట్గా చేయలేదు. ఇంట్లోనే నిమ్మకాయ పచ్చడి ఉంటే వేసేసిన అనమాట. దాంతో పాటు కొంచెం పెరుగు. ఇదే మా డిన్నర్ అనమాట. ప్రతిరోజు ఇదే తింటామని కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా తింటాము. ఈ రోజుకి ఇదే మా డిన్నర్. ఈ ఫుడ్ లైటో హెవీయో తెలియదు కానీ హెల్దీ అని మాత్రం తెలుసు. ఇంకా కామన్గా మా బావ అయితే కంపల్సరీ ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో ఒక కొత్త సినిమా అయితే పెడతాడు. సో దాంతోపాటు మేము ఆల్టర్నేట్గా ఆ సినిమా చూసుకుంటూ అయితే తింటున్నాము. నేనైతే సగం సినిమా చూస్తా, సగం సినిమా చూడ. ఎందుకంటే అటు ఇటు తిరుక్కుంటే ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటా కాబట్టి సగం చూస్తా, సగం గోవింద అవుతుంది. మా బావ అయితే సిన్సియర్గా చూస్తూ ఉంటాడు. రోజు లిటరల్లీ రోజు ఒక కొత్త మూవీ చూస్తాడు. ఇక్కడ నేను ఫోన్ పెట్టి రికార్డ్ చేస్తున్నా అని చెప్పి ఆమె కూడా వచ్చి ఏదో చూపించడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట. మా చుట్కీ ఒక్కటి మా ఇంట్లో నేను ఏది చేసినా సూపర్ 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 అని చెప్తూనే ఉంటుంది. మా బావ వంకలు పెడితే మా చుట్కీ సూపర్ అని అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక బుక్క పెరుగు పెడుతున్నా చూడండి, వ్యాక్ అని ఓవర్ యాక్షన్ చేస్తుంది. మా చుట్కీ ఇప్పటి నుంచే కాదు చిన్నప్పటి నుంచే పెరుగు అనేది తినది. ఆమెకు తినద్దు అని ఎవరని చెప్పలేదు. కుక్కి నోట్లో పెట్టినా మరి పెరుగు అయితే తినదు, బయటికి ఉమ్మేస్తుంది అనమాట. అందుకే కొంచెం పెరుగు పెట్టినట్టు చేసినా కానీ వ్యాక్ అని అంటుంది. ఇంకా బబ్బలు అయితే బాగున్నాయంట. మేము ఇట్లా టిఫిన్స్ స్నాక్స్ తిన్నా, చుట్కీకి మాత్రం రైస్ పెట్టి చుట్కీకి అయితే తినిపిస్తాను. మళ్ళీ సపరేట్గా ఆమెకైతే కంపల్సరీ వండుతాను. ఇక ముగ్గురం డిన్నర్ చేసిన తర్వాత బావ అయితే మూవీ చూస్తున్నాడు. నేను కొంచెం సేపు చుట్కీకి ఏమైనా రాపిద్దామని చెప్పేసి స్లేట్ తీసి రాపిస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు అయితే ఏ రాస్తుంది, బి ట్రై చేస్తుంది అంతే. స్కూల్లో రాపించిందే కాకుండా మనం కూడా ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు అయినా పిల్లలకు చెప్పాలన్నది మా ఒపీనియన్. అందుకే ఏదో ఒక టైంలో నేను కొంచెం సేపు చెప్తాను. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వ్లాగ్స్ పెట్టాలో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. Bye friends. Bye friends. Good night. Good night. Like. Subscribe. Bye. Bye.